ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీకు దేవుని యొక్క సందేశాన్ని అందించటం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. మీ లైఫ్లో ఎటువంటి కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొన్నా త్వరగా దాంట్లో నుండి విడుదల పొందబోతున్నారు. మీరు బయటపడని సమస్యలు ఏదైనా ఉంటే, మీ యొక్క ప్రయత్నాన్ని విఫలమ చెంది ఉంటే, నేను యేసు నామంలో ప్రవచిస్తున్నాను, త్వరగా మీరు బయటపడబోతున్నారు. దేవుని మహిమ మీ జీవితంలో కనబడబోతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చించి వర్ధల చేసి పెంపొందింప చేయబోతున్నాడు. మీరు దేవుని చేత దీవించబడబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 5 నుండి 14 వచనాలు చదివితే అక్కడ 38 ఏళ్ళుగా పక్షవాతంతో పడి ఉన్న వ్యక్తిని యేసు ప్రభు బాగు చేయటాన్ని మనం చూస్తున్నాం. ఆయన ఇంత టైం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, తన ఉన్న ప్లేస్లోనే ఉండిపోయాడు. మీరు కొంచెం ఆలోచించండి. ఎస్, ఆయన నడవలేకపోయాడు, వాస్తవమే. ఆయన కొంచెం పాకుతూ కొంచెం ప్రయత్నం చేస్తాం. అలా పాకుతున్నప్పుడు కాస్త కోస్త నొప్పి ఏర్పడతాయి. కానీ పాకుతూ కొంచెం దూరం వెళ్ళి ఉన్న పావును, కానీ ఎటువంటి ప్రయత్నాలు ఆయన తీసుకోలేదు, ఎటువంటి రిస్క్ తీసుకోలేదు. ఆత్మీయ జీవితంలో ఇటువంటి జబ్బులు చాలా ఉన్నాయి, చాలా మందిలో ఉన్నాయి కూడా. ఆత్మీయ జబ్బుల ప్రధానమైనది ఏంటంటే ప్రయత్నం చేయకపోవటం. చాలామందికి సోమారితనం, ప్రార్థన చేయడానికి సోమారితనం, ఉపవాసం ఉండడానికి సోమారితనం, మందిరానికి వెళ్ళటానికి సోమారితనం. ఒక సహోదరిని ఒక కుటుంబాన్ని నేను చాలా ఆత్మీయంగా పెంచాను, బలపరిచాను. అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పాప చెప్పింది, డాడీ నేను పెద్ద చదువుకున్నాను, నేను అమెరికా వెళ్ళాలని నా డ్రీము, నా కొరకు ప్రార్థన చేయండి. మరి నేను అమెరికాలో సంపాదించి, అమెరికాలో నా మంచి జీతం సంపాదించి చాలామంది పేద పాసులకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అంటే నేను కూడా ప్రార్థన చేశాను. అయితే నేను ఒక కండిషన్ పెట్టాను, నువ్వు కనుక అమెరికా వెళ్తే మాత్రం నువ్వు మంచి ఆత్మీయుడు, పెంతెకోస్తు అనుభవం కలిగిన ఒక మంచి చర్చిని ఎన్నుకోవాలి, ఆ సేవకుడితో అండగట్టబడాలి, నువ్వు సవాసంలో బలపడతో మానవద్దు అని చెప్పి పంపించాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఇంటి పక్కనే ఒక చర్చ్ ఉందని చెప్పి, ఒక నామినల్ చర్చ్, అసలు ఎటువంటి స్పిరిట్ లేని చర్చ్లో ఆవిడ సభ్యత్వం తీసుకుని అక్కడే ఉండిపోయింది. నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత నేను చెప్పినా కూడా వినలేదు. నేను తర్వాత మాట్లాడుతూ మానేశాను. నాకు చాలా నొప్పి కలిగింది. ఒకసారి వెళ్ళింది, కానీ అదే $10 ఎంత ఖర్చు పెట్టిందంట. $10 ఖర్చు పెడితే ఏముంది, నీకు దేవుడు ఇప్పుడు సంవత్సరానికి 15-20 లక్షలు 30 లక్షలు సంపాదించే మంచి ఉద్యోగం ఇచ్చాడు. స్టార్టింగ్ 34 లక్షలు సంపాదించిందంటే చూడండి. మరి $10 ఖర్చు పెట్టలేవా? నువ్వు దేవుని కోసం ఖర్చు పెట్టలేవా? చాలా బాధ అనిపించిందండి. ఈరోజు కూడా చాలామంది మీలో ఉన్నారు ఇటువంటి సోమారితనం కలిగి దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నవారు. మీరు అటువంటి సోమారితన ఆత్మ ఉంటే కనుక మీరు పారదోలాలి. దేవుని కోసం ఎంత దూరమైనా పరిగెత్తే మనసు ఉండాలి. ఒక అతను నా ద్వారా స్వస్థత పొందుకున్నాడు. అతని పేరు పండు. ఆయన తాడి చెట్టు ఎక్కి కళ్ళు తీసేవాడు అన్నమాట, రక్షించబడడానికి ముందు. కానీ ఆయన కింద పడిపోయి, చెట్టుతో పడిపోయి మల్టీ ఫ్రాక్చర్ అయింది. మరి కోమలో ఉన్న వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత ఆయన్ని నేను అన్నాను, నీ ఉన్న ఊర్లోనే ఏదో ఒక మందిరానికి వెళ్ళమంటే వెళ్ళలేదు. ఆయన పాలకుల అవతల ఎక్కడో తొట్టపేట అనే ప్రాంతం నుండి వస్తాడు, ఆరాధనకి వస్తాడు, ప్రయాసంతో వస్తాడు. ఆయన కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. కనుక మీరు ప్రయత్నాలు చేయాలి. ఆత్మీయతలో ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి, స్వస్థతను కంటిన్యూ చేయడానికి ప్రభు ఏమన్నాడంటే, నువ్వు లేచి నడవు అన్నాడు, గో ఫార్వర్డ్ అన్నాడు, మూవ్ ఫార్వర్డ్ అన్నాడు.
హల్లెలూయా. ఆయనకి నేర్పిస్తున్నాడు. ఇంకా ఒక్క అనుభవం అంటే ఇంకొక అనుభవంలోకి వెళ్ళమంటున్నాడు. అక్కడే స్టాగ్నెట్ అయిపోయి ఉండవద్దన్నాడు. అవును, ఈరోజు చాలామంది మరి ఎక్కడో ఒక దిక్కున ఆగిపోయిన వాటర్ లాగా చూడండి, ఆ వాటర్ ఎక్కడో ఒక దిక్కున ఆగిపోతే మంచి వాటర్ కూడా మరి మురికి వాటర్ అయిపోతుంది. ఈరోజు అలాగే చాలామంది ఎక్కడ పడితే అక్కడ అదే అనుభవం, అదే అభిషేకం, అదే ఆత్మలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకుండా ఉండిపోయారు. ఇది ఒక పెద్ద శాపం అంటాను. మీరు అనుభవం వెంబడి అనుభవంలోనికి, బలం వెంబడి బలంలోనికి, కృప వెంబడి కృపలోనికి, అభిషేకం వెంబడి అభిషేకంలోనికి, మహిమ వెంబడి మహిమలోనికి వెళ్ళాలి. అవును దేవుని బిడ్డలారా, అటువంటి అనుభవంలోనికి ఎవరు వెళ్తారో వాళ్ళు దీవించబడతారు. మొదటిగా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నీ తొలచూరు అనుభవం ఏంటంటే ఆత్మతో నింపబడి భాషలో మాట్లాడావు. తర్వాత నానావిధ భాషలోనికి వెళ్ళిపోవాలి, వరంలోనికి వెళ్ళిపోవాలి, సేవలోనికి వెళ్ళిపోవాలి. నువ్వు ఇంకా అదే అనుభవంలో, అదే పరిస్థితుల్లో, అదే ప్రార్థన, అదే అనుభవంలో ఉంటే దేవునికి ఎలా మహిమ వస్తుందో నేను అడుగుతున్నాను. మీరు ఈ రోజున మీ పద్ధతిని మార్చకపోతే చాలా పెద్ద ప్రమాదం. దేవనామానికి స్తోత్రం. చివరిగా ఈయన ఒకవేళ నువ్వు లేచి పరుపెత్తుకొని నడవమని చెప్పకపోయి ఉంటే గనక ఇంకా అక్కడే పడి ఉండి మళ్ళా స్వస్థత పొందినప్పటికీ అదే స్థలంలో పడి ఉండి కొంచెంమంది చూడండి, వేసుకున్న బట్టలే, వేసుకున్న షర్ట్ వేసుకుంటారు, వేసుకున్న చీరలే కట్టుకుంటారు. కొంచెంమంది స్త్రీలు ఎప్పుడు చూస్తున్నాం, కొన్ని వందల చీరలు ఉన్నా అవన్నీ మానేసి వేసుకున్నదే వేసుకుంటారు. ఉన్న ఇంట్లోనే ఉండిపోతారు. పాడైపోయినా, ఇల్లు పాడైపోయినా, ఆ రెంట్ పెంచినా ఇంకా అక్కడ ఆ ఇల్లు విడిచి కదలటం కొంతమందికి ఇష్టం ఉండదు. అది ఒక సైకాలజికల్ ప్రాబ్లం. అది దేవునామానికి స్తోత్రం. అది మీరు మానాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనం ఎంత ఎక్కువ లోతుకు వెళుతున్నామో అందందుకు దీవించబడతాం. ఇక్కడ ఆయన బలపరిచింది ఏదంటే గాడ్స్ కౌన్సిలింగ్, యేసు ప్రభు ఇచ్చిన ఆలోచన. నువ్వు పరుపెత్తుకుని నడవన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కూడా మీకు ఆలోచనకర్తలు ఉండాలి. దేవుడు మీతో డైరెక్ట్గా మాట్లాడగలుగుతాడు, దైవజనుడి ద్వారా కూడా మాట్లాడగలుగుతాడు. ఒక మంచి ఆత్మీయ తండ్రి సమక్షంలో మీరు ఎదగాలని కోరుతూ ప్రార్థిస్తున్నాను. వచ్చిన ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరే అభిషేకించండి ప్రభా. నీ ప్రసన్న చేత, వెలుగు చేత, మహిమ చేత నింపండి ప్రభా. అయ్యా తండ్రి, చెప్పబడిన మాటలు శక్తివంతంగా క్రియ చేయనగాక, ఇప్పుడే అద్భుతం జరగనగాక, మేలు జరగనగాక ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకా గ్రంథం 7:15. గాడ్ బ్లెస్ యూ.